బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలపై జరుగుతున్న ఆందోళనను కొన్ని విభజన శక్తులు హైజాక్ చేసి ప్రజాస్వామ్య నిరసనలను హింసాత్మక దిశగా మళ్లించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే దేశ వ్యతిరేక నినాదాలు, దేశ సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. దేశ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలపై జరుగుతున్న ఆందోళనను కొన్ని విభజన శక్తులు హైజాక్ చేసి ప్రజాస్వామ్య నిరసనలను హింసాత్మక దిశగా మళ్లించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థుల ఆందోళనను కొందరు దారి మళ్లించారంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనను విభజన శక్తులు హైజాక్ చేశాయని, ప్రజాస్వామ్య నిరసనలకు హింసాత్మకంగా మార్చాలని చూశారని, దేశ వ్యతిరేక నినాదాలకు చోటు లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి కూడా ప్రజాస్వామ్య నిరసనకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నేను వ్యతిరేకం, నేషన్ ఫస్ట్ అనే భావంతో దేశ సమగ్రతను కాపాడాలంటూ కూడా నేను పనిచేస్తూ ఉంటాను. విద్యార్థి సమస్యలపై కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకునేందుకు, దీనికి సంబంధించి విద్యార్థులతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పుతూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని తగిన విధంగా అడుగులు వేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే నేరుగా దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థుల ఆందోళనని మేము పూర్తిగా కూడా గమనించాము, విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకున్నాము, పేపర్ లీకేజ్ అనేది చిన్న విషయం కాదు, పేపర్ లీక్ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటాము, నీట్ పేపర్ లీక్ వెనక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. సోమవారమే సభలో బిల్లును ప్రవేశపెడతామంటూ కూడా పరీక్షా సంస్కరణ రిపోర్ట్ ను కూడా కేంద్రం పరిశీలిస్తుందంటూ, పరీక్షా విధానంలో సంస్కరణ తీసుకొస్తామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి సంబంధించి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడికెక్కడ వీటికి సంబంధించి పూర్తిగా కూడా చక్కదిద్దే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒక పక్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా దీని మీద స్పందించారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్పందన చూసాం. అలా అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దీని మీద వాళ్ళకి తగిన స్టైల్లో స్పందిస్తూ ఉన్నారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కొంతమంది హైజాక్ చేసి దేశానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా మంది ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూస్తే దానికి తగిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తాజాగా చాలా మంది జనసేన అధినేత ప్రశ్నిస్తానన్నాడు, ఎక్కడున్నారంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన స్పందించినటువంటి తీరు కూడా నేషన్ ఫస్ట్ అనే విధానంతో ఆయన మాట్లాడి, దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం. ఇక్కడ దీనికి సంబంధించి ఎవరైతే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని తప్పుదారి పట్టించారు వాటన్నిటి మీద కూడా పూర్తిగా ఇక ఎన్డీఏ కూడా ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మొత్తంగా విద్యార్థుల ఆందోళనను విభజన శక్తులు హైజాక్ చేశాయంటూ ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చగా దారితీస్తూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.